మన ఛానల్లో ఇవాళ పోస్ట్ చేసిన గీ కారం దోశ రెసిపీలో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇవాళ మన వీడియో దోశ కారం పేస్ట్. దీనికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మీ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి, లేదా అప్పటికప్పుడు చేయాలంటే ఒక 5 మినిట్స్ ముందు అయితే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకోండి, త్వరగా నానిపోతుంది. అట్లా నానబెట్టుకుని ఎండుమిరపకాయలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న అయితే 2, పెద్ద అయితే ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇది పైన నార్మల్గా మనం డైలీ వేసుకునే దోశలకు కూడా పైన కారంలాగా వేసుకోవచ్చు. దోశ టేస్ట్ బాగుంటుంది, మసాలా దోశలాగా. అంతే అండి, చాలా సింపుల్. మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అప్పుడు మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, తెలియని వాళ్ళకి. అది మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.